హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు జరగబోతున్నాయా? ఇప్పుడు వరకు సైలెంట్గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా గేరు మార్చబోతున్నారా? ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే సంచలన నిర్ణయం ఇప్పుడు టీడీపీకి కూడా ఊహించిన సాకిచ్చిందా? ఎందుకంటే వచ్చే నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు నేరుగా అధికార పార్టీ కూటమిని టార్గెట్ చేసేలా ఉండబోతున్నాయని చెప్పి విపరీతంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరున నెల్లూరులో టీడీపీ ఏర్పాటు చేసినటువంటి మహానాడుకు కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భారీ యాక్షన్ ప్లాన్కు సిద్ధం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ కీలక నేతలతో జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చే. ఒకటి, గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలను యాక్టివ్ చేయటం. 2029 ఎలక్షన్స్కు పార్టీని పూర్తిగా యాక్టివ్ చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసి వారిని ఎన్నికలకు సిద్ధం చేయడం. ఈ రెండు అంశాల మీదుగా ప్రధానంగానే దృష్టి పెట్టి పార్టీ ప్లేనరీని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ప్లేనరీని జూలై 8వ తారీఖు 9వ తారీఖుల్లో ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి వార్త బలంగా వినిపిస్తుంది. అంటే ఈ ప్లేనరీకి సంబంధించి అధికార కూటమి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోయే మహానాడులో వారు తీసుకోబోయే నిర్ణయాలు వచ్చే 3 ఏళ్లలో ఏ రకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మహానాడు వేదికగా వాళ్ళు ముందుకు వెళతారో వాటిని అన్నిటినీ చూసి దానికి కౌంటర్గా వచ్చే 3 ఏళ్లలో పార్టీని ఏ రకంగా బిల్డ్ చేసుకోవాలి, అధికార కూటమి చేస్తున్నటువంటి కుట్రలను ఏ రకంగా తిప్పికొట్టాలన్న అంశంపై ప్రధానంగా పార్టీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో 2022 జూలై 8, 9 తేదీల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్లేనరీ అయితే నిర్వహించడం జరిగింది. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020, 2021 కరోనాతో 2 సంవత్సరాలు గడిచిపోయి ఆ తర్వాత సైలెంట్గా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరినీ యాక్టివ్ చేసేలో భాగంగానే 2022లో జూలై 8, 9 తారీఖుల్లో గుంటూరులో ఆచార్య నాగార్జున మైదాన ప్రాంగణంలో భారీ స్థాయిలో ప్లేనరీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా సామాన్య కార్యకర్తలతో ఏ రోజు కూడా పార్టీ పూర్తిగా కనెక్టివిటీలో లేని పరిస్థితుల్లో ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయినటువంటి కార్యకర్తలందరినీ కూడా పూర్తిగా యాక్టివ్ చేయడానికి, వారిలో ఉత్సాహం నింపడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే బూత్ లెవెల్ నుంచి సోషల్ మీడియా స్థాయి వరకు కూడా అన్ని ప్లాట్ఫామ్స్లో అనుబంధ విభాగాల్లో కూడా నియామకాలు చేపట్టారు. అలాగే ప్రతినిత్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లను ఎప్పటికప్పుడు వారిని సమన్వయపరుచుకుంటూ ఏర్పాటు చేస్తున్నటువంటి మీటింగులు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటాలు, వీటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తిగా యాక్టివ్ చేశారు. మరో పక్క వచ్చే 3 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయే నిర్ణయాలు, మేనిఫెస్టో, ఆ విధంగానే కార్యకర్తల పట్ల పార్టీ ఏ రకమైనటువంటి వైఖరిని చూపించబోతుంది. గతంలో అంటే 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 2 ఏళ్లలో కార్యకర్తలపై జరిగినటువంటి దాడులు, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బనాయించినటువంటి అక్రమ కేసులు, వీటినన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అధికార కూటమి యొక్క వైఖరిని ఎండగట్టే విధంగా భారీ యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా బూత్ లెవెల్ నుంచి మామూలు అనుబంధ విభాగాలకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ భారీ స్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే ప్రభుత్వం వ్యతిరేకంగా అంటే ప్రజలకు అందించే సంక్షేమ పథకాల్లో కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాల్లో కావచ్చు, ఏదైతే అధికార కూటమి పక్షం చేస్తున్నటువంటి విధానాలను, వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో 3 స్థాయిల్లోనూ కూడా ఉద్యమాలు ఒక దశల వారీగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు జిల్లా అధ్యక్షులు, అలాగే జిల్లా కోఆర్డినేటర్లు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు మొత్తం అందరూ కూడా పార్టీని పూర్తిగా యాక్టివ్గా ఉంచే విధంగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఈ ప్లేనరీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తమిళనాడులో సినీ నటుడైనటువంటి విజయ్ సీఎం అయిన తర్వాత జనసేన పార్టీపై ఆ ప్రభావం పడింది. అందులో కొంత అసమ్మతి రాగం వినిపిస్తుంది. అదే సమయంలో ఆ పార్టీకి సంబంధించి కాపు సామాజిక వర్గం వారు కూడా కొద్దిగా దూరం అయ్యే పరిస్థితులు, పార్టీలో కొన్ని లొకలొకలు అంతర్గతంగా జనసేన పార్టీపై, పవన్ కళ్యాణ్పై కూడా దాని ప్రభావం చూపిస్తుంది. ఈ సందర్భంగా
ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏ స్ట్రాటజీతో ఉన్నారో వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు అన్నది కూడా ఇటువంటి అంశాలు కూడా రాజకీయంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అసమ్మతులను అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా వారిని మలుచుకోవడానికి, వారిని పూర్తిగా ఇందులో పటిష్టమైనటువంటి నాయకులుగా వారిని ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మీద వస్తున్నటువంటి ఒత్తిడి ప్రకారం ఆయన ఏమైనా కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసి జనసేన పార్టీకి ఏమైనా సందేశం ఇస్తాడా, లేకపోతే ఆయన ముందు చెప్పినట్టుగా 15 ఏళ్ల పాటు కూటమితో కలిసి ముందుకు వెళ్తాడా అన్నది అయితే స్పష్టత అయితే రానుంది. అయితే ఇప్పుడు మహానాడుకు సంబంధించి రేపు ప్రొద్దుట నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడుకు సంబంధించి అధికార కూటమి పార్టీ అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహానాడుగా జరుగుతుంది. ఈ కూటమి పార్టీ తరపున జరగబోయేటువంటి మహానాడులో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే ఇప్పుడు వరకు ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అని చెప్పుకుంటున్నది ఏదైతే ఉందో భవిష్యత్తులో వచ్చి 3 ఏళ్లలో ప్రజలకు ఏం చేయబోతున్నారనే విధానాలపై కూడా ఆ మహానాడులో ఒక స్పష్టత వస్తే దాన్ని ఏ రకంగా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పేరుతో జరిగినటువంటి దోపిడీ కావచ్చు, మరి ఏదైనా ఇతర సమస్యలు కావచ్చు, అంటే నెరవేర్చినటువంటి హామీలు కావచ్చు, అంటే స్త్రీలకు 1500 ఇస్తానన్న, 18 ఏళ్ళకి దాటిన వాళ్ళకి 1500 ఇస్తానన్నది కానీ ఇంకా కొన్ని అమలు కానిటువంటి పథకాలు అయితే ఉన్నాయి. వీటన్నిటి పట్ల కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది, ఈ విషయాలు కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. దీనికి వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదికగా ఈ ప్లేనరీని ఏర్పాటు చేసినట్లయితే కార్యకర్తల రూపంలో ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అందరినీ కూడా యాక్టివ్ చేయొచ్చు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతోటే ఈ ప్లేనరీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారింది జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం. మొన్న యూరప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పర్యటన ఏదైతే ఉందో అనంతపురం జిల్లా పామిడికి వెళ్ళినప్పుడు కూడా మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి జనసందోహం, అంటే అన్ని ప్రాంతాల్లో కూడా అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి 2 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ పార్టీ కార్యకర్తల్లో కానీ పార్టీ కార్యవర్గాల్లో కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మా అదే సమయంలో ప్రజలకు కూడా అంటే బడుగు బలహీన వర్గాలకు సామాన్య ప్రజలందరికీ కూడా నిరంతరం అనేక సంక్షేమ పథకాలు అందజేసి వారి యొక్క కుటుంబాలను ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడైతే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలకు బ్రేకులు అయితే పడ్డాయి. అవన్నీ కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే తిరిగి మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ వస్తాయి. ఆర్థికంగా పేద కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కూడా చాలా చోట్ల మన పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారు కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు ఇళ్లు మంజూరు చేయకుండా కూడా అక్కడ కూడా ఆ ఇళ్ల స్థలాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ధ్వంసం చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలపై పెడుతున్నటువంటి అక్రమ కేసులు కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి మాత్రమే వీటన్నిటి విషయం నుంచి కార్యకర్తలకు ఒక బలమైనటువంటి భరోసా కల్పిస్తూ వారిని పూర్తిగా యాక్టివ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి భారీ యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారు. దీంట్లో భాగంగానే వచ్చే సంవత్సరం ఆయన చేపట్టబోయేటువంటి ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేపట్టబోయేటువంటి పాదయాత్ర కూడా దానికి కూడా ఇప్పటి నుంచే జిల్లాల వారీగా ప్రతి నెల ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి జిల్లా నాయకులతోటి ఆయన ఎప్పటికప్పుడు యాక్టివ్గా సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే జూలై నుంచి అంటే ఈ జూలైలో ప్లేనరీ నిర్వహిస్తారు. వచ్చే జూలై నుంచి ఆయన పాదయాత్ర రెడీ అవుతుంది. అప్పటికి పూర్తిగా పార్టీని పూర్తిగా పటిష్టపరిచి అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో కూడా యాక్టివ్గా ఉంచి తన పాదయాత్రను ప్రారంభించే పనిలో జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు చేయబోయే ఈ ప్లేనరీ వల్ల అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీకి మంచి బూస్టింగ్ ఇస్తున్నారని చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? ఏపీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలన్నీ జగన్కి అనుకూలంగా మారబోతున్నాయా, లేకపోతే మహానాడు నిర్వహిస్తున్నటువంటి టీడీపీని ఒక డిఫెన్స్లోకి నెట్టబోతున్నాయా ఏంటన్నది మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.